హైదరాబాద్ అసెంబ్లీ స్థానంలో అసదుద్దీన్ గెలుపు కోసం కృషి చేస్తానంటున్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఈ మేరకు తమకు రాజీ కుదిరిందని చెప్తున్న ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, ఎన్నికల తర్వాత మాత్రం వాళ్ళు మాకు విరోధులే అంటున్నారు. ఆయన వ్యాఖ్యలకి కారణం ఏంటి, ఆ వ్యాఖ్యలకి వెనక ఉన్న అర్థం ఏంటి, మా కరెస్పాండెంట్ రాకేష్ హైదరాబాద్ నుంచి అందిస్తారు. రాకేష్, ఎట్లా చూడొచ్చు? 100 స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఆయన. ఫ్రెండ్షిప్ ప్రస్తుతానికి మాత్రమే ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తాం, సేమ్ టైం ఎలక్షన్స్ తర్వాత ఎంఐఎం మాకు విరోధే అని చెప్పటాన్ని ఎట్లా చూడొచ్చు ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యల్ని? ఓ రకంగా ఫిరోజ్ ఖాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజానికి హైదరాబాద్ ఎంపీ టికెట్ ఆయన ఆశిస్తూ ఉన్నారు, కానీ ఆలస్యం చేస్తూ ఉంది హైకమాండ్. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరిననే వార్తలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ సందర్భంగా మేము ఉన్నామంటూ కూడా అసద్ వ్యాఖ్యలు చేయడం, ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ కూడా అసదుద్దీన్ గెలుపు కోసం పనిచేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రెండింటిని కలిపి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెసు అలాగే ఎంఐఎం మధ్య లోపాయికారిగా ఒప్పందం కుదిరిందనే అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫండ్ విషయంలో కూడా నాంపల్లి విషయానికి వస్తే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వకుండా ఫిరోజ్ ఖాన్కి కేవలం 5 కోట్లు మాత్రమే ఇచ్చి మరొక 5 కోట్లు ఎంఐఎం ఎమ్మెల్యేకి ఇచ్చారంటూ కూడా ఫిరోజ్ ఖాన్ వాపోవడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కూడా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య అంతర్గతంగా ఒక ఒప్పందం జరిగింది, అందుకోసమే పనిచేస్తున్నారంటూ కూడా చెప్తున్న వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే లాంగ్ టర్మ్గా తెలంగాణ వ్యాప్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకు నష్టం జరిగే అవకాశం ఉందంటూ కూడా పార్టీ భావిస్తూ ఉంది. అయితే పార్టీకి సంబంధించిన అభిప్రాయం ఇది కాదు, కేవలం ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మొత్తం మీద ఈ స్నేహం కొంతకాలమే, గెలిచిన తర్వాత మళ్ళా మేము శత్రువులమే, ఈ వైరుధ్యం ఇలాగే కొనసాగుతుంది అన్న వ్యాఖ్యల్ని ఫిరోజ్ ఖాన్ చేయటాన్ని మనం గమనించవచ్చు.